ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద మానవ మనుగడ కొనసాగుతుంది అంటే అది మన ఆస్తిపాస్తులను బట్టి, మన అందాన్ని బట్టి, మన హోదాని బట్టి, మన పదవులను బట్టి కాదు. వారము వెంబడి వారములు, నెలలు, సంవత్సరాలు మన బ్రతుకులు కొనసాగుతున్నాయంటే అది కేవలము దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి దీర్ఘశాంతము, మార్పు చెందాలని, తన చెంతకు చేరాలని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రతి ఒక్కరూ మార్పు కోసం చూస్తున్నాడండి. ఈ ఆరిన నేలపై ఉన్న 830 కోట్ల మంది జనాంగం కొందరు దేవుని దగ్గరికి వచ్చారు, కొందరు దేవుడే లేడంటున్నారు, కొందరు ఉగ్రవాదులుగా మారిపోయారు, కొందరు నరహంతుకులుగా మారిపోయారు. ఏమండి, కొందరు లోకమే శాశ్వతమని భ్రమలో ఉన్నారు, కొందరు ధనమే శాశ్వతమని తాపత్రయంలో ఉన్నారు. అయితే దేవుని చెంతకు కొందరు చేరారు. అయితే అందరినీ కూడా దేవుడు దృష్టించి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలరా, దుష్టుడైనా సరే మారాలి. ఏమండి, ఇస్కరియోతు యోధ ధనాపేక్ష గలవాడని యేసుక్రీస్తుకు తెలియదంటారా? తెలుసండి. అయినప్పటికీ ప్రక్కన పెట్టుకున్నాడు. ఇడు లోకములు ఉంటే ఇంకా చెడిపోతాడు, నా దగ్గర ఉంటే ఏమైనా మార్పు చెందుతాడేమని 12 మంది శిష్యులు ఒక స్థానాన్ని ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడు. అలాగే డబ్బు మీద ఉన్న వ్యామోహం చచ్చిపోవాలి అని డబ్బు సంచి యోధా దగ్గరే ఉంచాడు. యోధానే డబ్బుని మెయింటెనెన్స్ చేయమన్నాడు. అయినప్పటికీ యోధా ఆ ధనములో డబ్బును, ఆ సంచిలో డబ్బును దొంగిలిస్తూ వచ్చాడు. అయినప్పటికీ తన ఆశ తీరక లోక రక్షకుడైన యేసుక్రీస్తుని ఏమండి 30 వెండి నాణేలకి అమ్మేశాడు, బేరం పెట్టాడు, అమ్మేశాడు. పశ్చాత్తాపపడి దేవుని దగ్గర ప్రలాపించవలసిన యోధా ఇక నా బ్రతుకు వేస్ట్ అనుకున్నాడు. ఉరిపోసుకుని చనిపోయి పాతాళంలో అగ్నిగుండానికి చేరిపోయాడు. ఎవరండి? యేసుక్రీస్తు శిష్యులలో ఒక్కడైన యోధా. మరైతే అలాగే దొంగలు యేసుప్రభుని సిలివేసినప్పుడు ఇరుపక్కల దొంగల్ని కూడా అక్కడ సిలివేశారు. అయితే దొంగలిద్దరిలో ఒక్కడు మాత్రమే మార్పు చెందాడు. ఎందుకంటే దేవుడు దీర్ఘశాంతం వహిస్తుంటా మనకిచ్చిన ఆయుష్కాలంలో ఏ క్షణానైనా లేకపోతే మనిషి మారే అవకాశం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సిలువలో దొంగ ఇందుకు సాదృశ్యం మనకి చూడగలం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువలో దొంగ యేసుక్రీస్తు నోట పలుకుతున్నటువంటి మాటలను విన్నాడండి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు హింసిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, బాధిస్తున్న వారిని, కొడుతున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగున గనుక వీరిని క్షమించు అనే క్రీస్తు పలికిన ప్రేమ పదం దొంగలు మార్పును తీసుకొచ్చిందండి. ఈయన నిజంగా లోకరక్షకుడు, మనకైతే ఈ శిక్ష సమంజసమే కానీ ఈయనకి తగదు అని తండ్రి ఆయన యేసుక్రీస్తు ప్రభువా మీరు అక్కట్లో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉండు అని ఏమండి దొంగకు మరి క్రీస్తు వారు ఏమండి మరి వెంట పెట్టుకుని పరదేశికి తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం సందర్భం. ఎందుకంటే దొంగ లోకంలో తిరిగాడు, నరహత్యలు చేశాడు, దొంగతనాలు చేశాడు, వ్యభిచారం చేశాడు, ఎన్నో చేశాడు. చివరి క్షణంలో క్రీస్తు మాటకు మార్పు చెంది పరదేశికి వెళ్ళాడు, నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాడు, అగ్నిగుండాన్ని తప్పించుకున్నాడు. క్రీస్తుతోటే ఉంటూ, క్రీస్తుతో తింటూ, క్రీస్తు చేసినవన్నీ చూస్తూ ఏమండి లోకరక్షకుణ్ణి అమ్మేసిన ఇస్కరియోతు యోధా కంటే చివరి క్షణంలో మార్పు చెందిన దొంగ గొప్ప కాదంటారా? ఆలోచించండి. అయితే పాపులను వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడండి, పాపులను రక్షించడానికి. ఏమండి దుష్ట శిక్షణ చేయడానికి కాదండి, దుష్టులను శిక్షించడానికి రాలేదు క్రీస్తువారు. ఎహెజ్కేలు గ్రంథము 18:23 దుష్టులు తమ దుష్టత్వములో నుండి మరణించుట చేత నేను ఏమైనా సంతోషిస్తానా? వాడు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే కదా నాకు సంతోషము. వాడిలో మార్పును కోరుతున్నాను నేను. వాడు బ్రతుకు మారాలి, దేవుని కొరకు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన దేహాన్ని దుర్నీతి సాధనాలకి అప్పగిస్తూ ఏమండి లోకంలో బ్రతుకుతూ లోకాశల వైపు తిరుగుతున్న మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. నీ అవయవాలను దుర్నీతి సాధనాలకు ఇవ్వకు, నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. నీ అవయములో ప్రతి అవయవం కూడా దేవుని పని నిమిత్తం ఉంచబడ్డది. ప్రతి అవయవం దేవుని కొరకు, దేవుని పనిముట్టువు నువ్వు దేవుని కొరకు వాడబడాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలానికి నువ్వు సార్థకం చేకూర్చి నీ చివరి క్షణాన, అంత్య దినాన, నీ మరణ దినాన ఆత్మను దేవునికి అప్పగించుకునే స్థాయికి వెదగాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకు ఆయన ప్రాణం పెట్టాడు.
ఆయన మనలను ప్రేమించిన కనుక తన ప్రాణము పెట్టాడు. ఏమండి, ప్రాణము పెట్టడానికి వచ్చిన దేవుడండి. మతోన్మాదులు అంటారు, ఏంటి సిలువలో 3 మేకులు పీక్కోలేనాడు మిమ్మల్ని రక్షిస్తాడా అని. ఆ యొక్క మరణ దినాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, నా ప్రాణం పెట్టుటకును దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కాలదంటాడు. ఆ మాట అర్థం కాలేదు మతోన్మాదులకి. మరి 3వ దినాన్న మృత్యుంజయుడే సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఖాళీ సమాధి కనపడటం లేదా ఈ మతోన్మాదులకి? ఎవరైనా గెలిచారా? ఎవరైనా లేచారా? మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే లేచిన వారు ఎవరన్నారా ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో, యారిని నేలపై? ఏమండి, నాలో పాపం ఉందని మీలో ఎవ్వడు స్థాపింపగలడురా అని సవాలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కానరారు కదండి. ఆరిన నేలపై కానరారు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిందారహితుడు. ఏమండి, ఆయన దీర్ఘశాంతుడు, మన కొరకు ఇచ్చి ప్రాణం పెట్టాడండి. ఆయన ఆ ప్రాణానికి విలువ ఎవడు కట్టగలడండి? అసలు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి. ఏమండి, ఎబిసార స్త్రీని రాళ్ళ చేత కొట్టబడుతుంటే పాదాల దగ్గర పడిపోతే ఎవరు మీరులో తప్పు చేయనివాడు? మొదట రాయేయండి. నిన్ను శిక్షించనమ్మా, నిన్ను శిక్షించను అమ్మా అని పిలిచాడు. ఇక మీద తప్పు అన్నటికీ చేయకు. తప్పు రిపీట్ కానవలేదా ఆమె మరలా దేవుని కొరకు బ్రతికిందండి. పరిశుద్ధుడైన క్రీస్తు కూడా ఆమెకు మరణశిక్ష విధించలేదు. ఆయన శిక్షించడానికి అర్హుడు, ఎందుకంటే పాపం లేనివాడిని కొట్టమన్నాడు. ఆయనలో పాపం లేదు. కానీ నేను కూడా, అంటే శిక్షించడానికి అర్హత నాకు ఉంది, కానీ అయినప్పటికీ నేను కూడా, అందరూ శిక్షించలేదు కదా, వెళ్ళిపోయారు కదా రాళ్ళ కింద పడేసి, వాళ్ళు పరీక్షించుకున్నారు. ఏమండి, రాయటానికి అర్హులు కాదు, కానీ నేను శిక్షించడానికి యోగ్యుడను, కానీ శిక్షించను. అమ్మా ఇక మీద తప్పు చెయ్యకు అని చెప్పిన మాట ఆ వ్యభిచార స్త్రీని మార్చేసింది కదండి ప్రియమైన దేవుని పిల్లరా. అదండి దేవుని యొక్క ప్రేమతత్వం, ప్రేమగల మాటలండి జీవపు గ్రంథం. ఇది జీవపు గ్రంథం అండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ గ్రంథపు మాటలు సభ్య సమాజానికి ప్రకటిస్తుంటే ఏమండి, పేడ నీళ్లు జల్లుతున్నారు, జీవపు మాటలను అంటించేస్తున్నారు. మీరు మా గ్రామానికి సువార్త ప్రకటించడానికి రావద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నారు ఈరోజు. మరి సంక్రాంతి పండగకి గ్రామంలో మరి ఏమండి రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల దృశ్యాలు, ఏమండి కోడి పందాలు, పోలీసులు సహితం అడ్డుకోరట వాటిని, పర్మిషన్ తీసేసుకున్నారు. ఏమండి, ఒక జీవి మరొక జీవిని కొట్టి ఆ ప్రాణం కోల్పోతుంటే జీవహింస చూస్తూ ఆనందించి సంతోషిస్తున్నారు. ఏమండి, ఆడదాన్ని అంగడి వస్తువుగా చేసి నడి బజారిలో దేవుని ముందు దేవుని విగ్రహాల ముందు ఏమండి డ్యాన్స్ చేయిస్తున్నారు. వాటిని కళ్ళార్పకుండా చూస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేనికి ప్రాముఖ్యత ఇస్తుంది సమాజం? మంచికా చెడుకా? దేవుని ఉగ్రతకు పాలవ్వకండి, దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకండి. దేవుడు ఊరుకుంటాడు, చూస్తాడు, ఉగ్రుడైపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. పక్క నుండి కాల్ చేస్తున్నాడు కదా, చూస్తున్నాం కదా దృశ్యాలు. అమెరికా ఏమండి, చూస్తున్నాం కదా దృశ్యాలు కాలిపోతున్నాయి. ఏమంటే దేవుడు జీరో స్థానంలో ఉన్నాడు. దేవుడు ప్రథమ స్థానం దేవుడికి లేదట. వాళ్ళే గొప్పోళ్ళట, నేనే దేవుడిని అంటున్నాడు ఒకడు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, మనం బ్రతుకున్నామంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, పంచభూతాల పరిచర్యను దేవుడు మనకు అందిస్తూ, ఆక్సిజన్ని ఫ్రీగా ఇస్తూ, నీటిని ఫ్రీగా ఇస్తూ, ఈ ఆరిన నేల మీద ఈ మట్టి దేహాన్ని నడిపిస్తున్నాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రక్తపు చుక్కను మనం తయారు చేసుకోలేమే. ఏమండి, ఈ అవయవాల పనితీరు దేవుడు పెట్టినది కాదండి. ఈ ప్రకృతి నడిపే నాయకుడు క్రీస్తు ప్రభువుల వారు కాదంటారండి. కాలచక్రాన్ని తిప్పుతున్నది ఆయన కాదా? వర్షమును కురిపిస్తున్నది ఆయన కాదా? సూర్యుడిని రప్పిస్తున్నావా? నువ్వు రమ్మంటే వస్తున్నాడా? నువ్వు పొమ్మంటే పోతున్నాడా సూర్యుడు? భూమి తిరుగుతుంది కదా, 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది కదా, నువ్వు తిప్పుతున్నావా? క్రమాన్ని తప్పకుండా సూర్యుని నువ్వు రప్పిస్తున్నావా? అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, నీరు ప్రవహిస్తుంది, నీరు చల్లగా మారుతుంది, వెచ్చగా మారే గుణం, చల్లగా మారే గుణం నీటికి ఇచ్చాడు. ఏమండి, గాలికి కూడా వెచ్చగా మారే గుణం, చల్లగా మారే గుణం గాలికి ఇచ్చాడు. ఏమండి, పంచభూతాలు మనకు అనుదినము పరిచర్య చేస్తూ మనల్ని బ్రతికిస్తున్నాయంటే దేవుడు పెట్టిన భిక్ష కాదంటారా? దేవుడు లేడంటారా? ఆలోచించండి, అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనము పీల్చుతున్న ఆక్సిజన్ ఈ గాలిలో ఉంది కాబట్టి ఆక్సిజన్ కనబడుతుందా? మనకి కనబడదు. తీసుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ని ఇడిచిపెడుతున్నాం. ఎవరు పెట్టారు ఈ ప్రకృతిలో ఈ ఆక్సిజన్? చెట్ల ద్వారా. చెట్లను ఉత్పత్తి చేసింది ఎవరు? చెట్లు పెట్టింది ఎవరు? చెట్టుకి ఫలాన్ని పెట్టింది ఎవరు? ఎవరి కొరకు ఆ పండు? నీ కొరకు. భూమి నీ కొరకు, సూర్యుడు నీ కొరకు, చంద్రుడు నీ కొరకు,
సమస్తం చేపలు, సముద్రంలో ఉన్న చేపలు నీ కొరకు, కాయ నీ కొరకు, పువ్వు నీ కొరకు, ఆకుకూరలు నీ కొరకు, కాయగూరలు నీ కొరకు రా నా బిడ్డ అన్నాడు. మరి నీవు ఎవరి కొరకు? నీవు దేవుని కొరకు. దేవుని కొరకు బ్రతకాలి. యాత్రికులం, పరదేశులం. ఈ లోకంలో మనం కొంతకాలం నుండి వెళ్ళిపోవలసిన వాళ్ళు. మనం వెళ్ళవలసిన స్థలాన్ని మర్చిపోయాం, వచ్చిన స్థలాన్ని మర్చిపోయాం. ఆ స్థలాన్ని గుర్తించుకుని అక్కడికి వెళ్ళడానికి భూమి మీద యేసు మార్గదర్శిగా నిలబడ్డాడండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము వచ్చేవాడని, నేనే నిత్య జీవనిస్తానన్నాడండి. ఆ జీవానికి వెళ్ళటానికి ఈ గ్రంథాన్ని పరిశీలిస్తూ, పాటిస్తూ, ప్రకటిస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, మహాజ్ఞాన గ్రంథం అండి. మహాజ్ఞాన గ్రంథం. ముద్దు పెట్టుకోవాలండి ఈ గ్రంథపు మాటలను. ముత్యములండి, ముత్యపు మాటలను ఈ గ్రంథంలో చదవండి. మనసు పెట్టి వాక్యాన్ని వక్రీకరించకండి. వాక్య ప్రకారంగా చదవండి. ఆదికాండం మొదటి గ్రంథమే చదవండి, మొదటి అధ్యాయం చదవండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకృతి ఎలా వచ్చిందో తెలుస్తుంది, చెట్టు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ప్రతిదీ కూడా యావత్ భూమి మీద ఉద్భవించిన ప్రతిదీ కూడా ఎలా సృష్టింపబడ్డాయి, నువ్వెలా వచ్చావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ మూలమేది, ప్రతి దానికి ఆధారం బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, దేవుని కొరకు బ్రతకండి. మీ అందరికీ వందనాలు.